జరుగుతుంటే ఆమె ఏం చేయలేని పరిస్థితిలో ఉంది సార్. ఆమె కోసం మేమేం పోరాటం చేస్తాం సార్, మా వల్ల ఏమవుతుంది? పోరాటం అంటే నా భర్తకి ఏమన్నా అయితే నేనే వాళ్ళందరిని చంపేస్తా అంటున్నావు కదా, ఆ హెల్ప్ ఏదో వాళ్ళకు కూడా చేయొచ్చు కదా అంటున్నా. వాళ్ళకి చేసేంత అవసరం మాకేముంది సార్? నా భర్త వరకు వచ్చినప్పుడు నేను చూసుకుంటా సార్. నా భర్త సేఫ్ గా సరే, అయితే అది ఒక అంశం. అయితే శబానా గారు, మీరు ఇవాళ మధ్యాహ్నం మాట్లాడినప్పుడు కానీ ఇప్పుడు కానీ ఒక 10 సార్లు అన్నారు అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు, అవినాష్ రెడ్డి గారు జగన్మోహన్ రెడ్డి గారు అని. అవినాష్ రెడ్డి గారి పాత్ర ఉందని సిబిఐ అనుమానించే కోర్టులో వేసినారు, ఆయన బెయిల్ మీద తిరుగుతున్నాడు, అంతవరకు బాగానే ఉంది. మీరు జగన్మోహన్ రెడ్డి గారికి కూడా లింక్ పెడుతున్నారు అంటే, లింక్ అంటే ఐ మీన్ మీకు ఉందా ఈ జగన్మోహన్ రెడ్డి గారి పాత్ర కూడా ఉందని మీకు గట్టిగా చెప్తున్నారు మీరు. ఆయనకు తెలుసా ఈ హత్య జరిగే విషయం తెలుసని మీరు అనుకుంటున్నారా? ఆయనకు తెలియకుండా ఎలాగుంటుంది సార్? ఇప్పుడు 5 ఏళ్ల పాలనలో ఆయన ఒక్కసారి కూడా నోరు మెదిపి ఈ కేసు గురించి గాని, ఇన్ని సార్లు ప్రెస్ మీట్లు వస్తున్నా కూడా, ఇన్ని సార్లు ఈ కేసు గురించి ఇన్ని డిబేట్లు, ఇన్ని వార్తలు, ఇన్ని జరుగుతున్నా కూడా ఆయన నోరు మెదపకుండా సైలెంట్ గా ఉన్నారంటే ఆయనకు తెలీదా మరి? లాజిక్కే. ఇప్పుడు ఆయన అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారు, భాస్కర్ రెడ్డి గారిని అరెస్ట్ చేసినప్పుడు మరి సైలెంట్ గా ఉన్నవారు, మరి అవినాష్ రెడ్డి గారిని అరెస్ట్ చేస్తారని తెలిసినప్పుడు మరి కర్నూలులో మందలు కార్యకర్తలు మందులు వేసి, భోజనాలు పెట్టి, బిర్యానీలు పెట్టి, కోట్లు డబ్బు ఖర్చు పెట్టి ఒక హాస్పిటలే ఆయన ఆక్రమించి మరి ఆయన బెయిల్ క్యాన్సిల్ చేసుకొని ఆయన బాగా హ్యాపీగా నీట్ గా ఇంట్లో ఉండి ఆయన ప్రజల్లోకి వెళ్ళి ఏమీ తెలియనట్టు అమాయకంగా నటిస్తున్నారే. మరి అందరి జీవితాలు కూడా అలాగే ఉండాలని, అందరూ బాగుండాలని, అందరూ ప్రపంచంలో భార్యాభర్తలు బాగుండాలని అందరూ కోరుకుంటా అంటారు సార్. మరి వాళ్ళు అనుకున్నట్టే కదా అందరు అనుకుంటాంటారు. ఇప్పుడు మీరు ఆలోచించినట్టే పులివెందుల ప్రజలు, కడప ప్రజలు కూడా ఆలోచిస్తున్నారమ్మా. ఇదంతా కుటుంబమే చేసిందనే ఒక దీనికి వచ్చేసారా ప్రజలు? కుటుంబమే చేసిందని ప్రజలకు తెలుసు, అందరికీ తెలుసు. స్వయానా వాళ్ళ ఒక చెల్లి వచ్చేసి వీళ్ళే చేసినారు అని కోర్టు తిరుగుతుంది. ఒక చెల్లెలు వచ్చి వీళ్ళే చేసినారని ఆమెకు వీళ్ళకు వైరం వచ్చి ఆమె తిప్పలేదు, ఆమె పడతా ఉంది. ఇంకా ఇంతకంటే నిజ రూపణ ఈ కడప జిల్లా వాళ్ళకు ఇంకా ఏం చూపించాలా సార్? ఇంక ఎవరైనా ఇంతకంటే ఎవరు ఏం చూపించలేరు. అంటే 2019 ఎన్నికల్లో మా బాబాయిని చంపేసినారని చెప్పి చంద్రబాబు నాయుడు చంపినాడని సాక్షి పేపర్లో పెద్దగా వేసి జనం సానుభూతి కొట్టేసి ఓట్లు కొట్టేసి ఎలక్షన్లో గెలిచినారు కదా. మరి ఇప్పుడు నిజం బయటపడింది కదా, మరి జనం దాన్ని అరే అసలు నిజం ఇది అని చెప్పి మరి నెగిటివ్గా చేస్తారా ప్రజలు? పులివెందుల్లో, కడపలో అట్లా కడప ఎంపీ ఓట్లు, పులివెందుల ఓట్లు, జగన్మోహన్ రెడ్డి గారు మళ్ళీ గెలవాలి కదా అక్కడ. సార్ ఒక్క చిన్న మాట సార్, నాకైతే చదువు రా సార్, నాకంత చాలా మంది కంటే నువ్వు బెటర్ లేమా, చదువుకున్న వాళ్ళు చాలా మంది కంటే అర్థమవుతుంది సార్. ఒక్క మాట సార్, ఇప్పుడు నారాసుర రక్త చరిత్ర అని చంద్రబాబు నాయుడు గారి మీద చెప్పి బుడద చల్లి ఆయన మీద అన్ని అబద్ధాలన్నీ చెప్పి దొంగేడుపులో వేసి ఏడ్చి ఓట్లు గుద్దించుకొని సీఎం హోదాలో కూర్చున్నారు జగన్మోహన్ రెడ్డి గారు. కానీ ఇప్పుడు 5 ఏళ్ల నుంచి మరి చంద్రబాబు నాయుడు గారు మర్డర్ చేసిస్తే ఆయన చేసింటే మరి వీళ్ళెందుకు సైలెంట్ గా ఉన్నారు సార్? ప్రభుత్వం వీళ్ళది కదా, ఆయన అరెస్ట్ చేసి సిబిఐ పట్టించో ఇంకోటి పట్టించో ఆయన జైల్లో పెట్టి మన 52 రోజులు జైల్లో పెట్టి నరకయాతను చూపించినారు కదా. మరి వాళ్ళ చిన్నాయన చంపింటే ఇంకా ఎందుకు సార్ 5 ఏళ్ల నుంచి గమ్ముకున్నారు? మరి జైల్లో పెట్టచ్చు కదా. అవును, అందుకే అంటున్నా నేను, చదువుకున్న వాళ్ళకంటే చాలా మంది కంటే నువ్వు చాలా బెటర్ గా ఉన్నావులే అని. మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఇన్ని చేతనైనప్పుడు, ఇన్ని కుట్రలు, ఇన్ని కుతంత్రాలు అవినాష్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతూనే అన్ని చేస్తున్నప్పుడు మరి చంద్రబాబు నాయుడు గారు ఏమి చేయలేదు ఆయన. కానీ ఆయన చేసినారని వీళ్ళ నోట అంటున్నారు, వీళ్ళ పార్టీ వాళ్ళు అంటున్నారు. అన్నప్పుడు మరి 5 ఏళ్ళు ఛాన్స్ దేవుడు ఇచ్చినాడో, మరి వివేకానంద రెడ్డి సార్ ఆయన దేవుడు పైన ఉండి ఏమన్నా ఆప్షన్ ఇచ్చినాడో తెలియదు. కానీ మరి 5 ఏళ్ళు పరిపాలన వీళ్ళ చేతికి ఇచ్చినాడు కదా సార్. గవర్నమెంట్ అంతా వీళ్ళ హ్యాండర్ లో ఉంది, పైన మోదీ సర్కార్ కూడా వీళ్ళ హ్యాండర్ లో ఉంది. మరి కేసు నడపకుండా ఆపగలిగే శక్తి ఉన్నప్పుడు, కేసును ముందుకు పోనీయకుండా, కేసు జరగకుండా, ఎవరికి శిక్ష పడకుండా, ఎవరు జైలుకి వెళ్లకుండా నిలబెట్టుకునేంత శక్తి ఉన్నప్పుడు చంద్రబాబు నాయుడు గారు కానివ్వండి, బీటెక్ రవీణ కానివ్వండి, ఇంగోరు కానివ్వండి, ఎవరైనా కానివ్వండి, దస్తగిరే కానివ్వండి, జైల్లో పెట్టచ్చు కదా. ఉరి శిక్ష, ఇంకో శిక్ష వేపియచ్చు కదా వీళ్ళ చేత పెట్టి. బీటెక్ రవి గారికి ఏం సంబంధం లేదా అసలు దీంతో?
ఆయనకు సంబంధం ఎందుకు ఉంటుంది సార్? ఆయనకి ఏం సంబంధం? ఆయన చిన్న ఆయన కాదు కదా చనిపోయింది. ఆయనకేం సంబంధం? సరే, బీజేపీ కూడా జగన్మోహన్ రెడ్డి గారి హ్యాండ్ ఓవర్ లో ఉందా మోదీ సర్కారు? సార్ చిన్న మాట సార్, ఇప్పుడు ఆయనకు సంబంధం లేదా అన్నారు సార్. ఇంకొక మాట, ఇప్పుడు ఆయనకు సంబంధం ఉండింటే మరి మొన్న అర్ధరాత్రి అరెస్ట్ చేసి ఆయనను చిత్రహింసలు చేసి ఉన్న బలంగా అర్ధరాత్రి అపరాత్రి చూడకుండా జడ్జిల దగ్గరికి తీసుకుపోయి ఆయన ఆడ పోలీసు వాళ్ళని తిట్టినారు, లోకేష్ గారు వచ్చినప్పుడు తిట్టినారు, ఆడ కొట్టినారు అని చెప్పి జైల్లో పెట్టి ఆయన బీటెక్